నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, మనం గత ఎపిసోడ్లో పాండవులను అవమానించాలి అనే ఘోషయాత్ర పేరుతోటి కౌరవులు అడవికి రావటం, గంధర్వుల చేతుల్లో పరాభవం పొందటం, ఈ ఘోర పరాభవం తట్టుకోలేని దుర్యోధనుడు నేను చనిపోతాను, నువ్వు ప్రాయోపవేశం చేస్తాను అని దర్భలు పరుచుకుని పడుకున్నాడు. ఎవ్వరు ఎన్ని చెప్పినా కానీ మాట వినట్లేదు. అది పరిస్థితి. ఈ సందర్భంలో తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఒకప్పుడు దేవతల చేత జయించబడి పాతాళంలో నివసిస్తున్నటువంటి అనేక మంది రాక్షసులు, దైత్యులు, దానవులు వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే దుర్యోధనుడు ప్రాయోపవేశం ప్రారంభించాడని తెలుసుకున్నారో తమ పక్షం దుర్బలమైపోతుంది, వీక్ అయిపోతుంది. అంటే రాక్షస వంశం ఆ యొక్క దుష్టత్వం. ఇప్పుడు దుర్యోధనుడు ఎప్పుడైతే ప్రాయోపవేశం చేస్తాడో రాజ్యం ధర్మరాజుకి వెళ్తుంది. సో ధర్మ సంస్థాపన జరుగుతుంది. అది ఇష్టం లేని దైత్యులు ఎవరైతే ఉన్నారో, దేవతల వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక మహాశక్తిని, ఒక కృత్య అంటారు దాన్ని, ఒక కృత్యని పంపించి క్షణంలో దుర్యోధనుడిని పాతాళ లోకంలోకి తీసుకొచ్చారు. దుర్యోధనుడు పడుకున్నాడు, ఆయనకేం తెలియదు. ఆయన టక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి పాతాళంలోకి తీసుకెళ్లారు. పాతాళంలోకి తీసుకెళ్ళినప్పుడు ఈ విధంగా దేవతలతో జయించబడి పాతాళంలో ఉన్నటువంటి ఆ రాక్షసులందరూ కూడాను ఈ దుర్యోధనుడిని చూసి చాలా సంతోషించి, ఏమయ్యా నువ్వు ఇంతమంది సూర్యులు వీరులు నీ చేతిలో ఉన్నారు, నువ్వు ఈ ప్రాయోపవేశం చేయడం ఏంటి? నువ్వు ఏమైనా అర్థం ఉందా? మేము ఒకప్పుడు ఆ మహేశ్వరుని గురించి తపస్సు చేసి నిన్ను సంపాదించుకున్నావు, నీకు తెలియదు ఆ విషయం. నువ్వు జన్మించడానికి కారణం మా తపశ్శక్తి. ఈ శరీరంలో పై భాగం ఏదైతే ఉందో ఇదంతా శివమయము, వజ్రాలతోటి నిర్మించబడినటువంటి దృఢమైనటువంటి శరీరం అనేది, శస్త్రాల చేత అభేద్యమైనటువంటిది. క్రింద శరీరం దేవిమయం, అది పుష్పాలతో నిర్మించబడింది. అంటే దుర్యోధనుడి యొక్క అప్పర్ పార్ట్ ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్, లోయర్ పార్ట్ ఇది వజ్ర సదృశ్యం అయితే అది పుష్ప సదృశ్యం అనమాట అని చెప్తూ, ఓ దుర్యోధన, దివ్యాస్త్రాలు తెలిసినటువంటి అనేక మంది వీరులు నీ శత్రువులను సంహరిస్తారు. దానవులందరూ నీకు సహాయం చేయడం కోసం పుట్టారు. ఈ భీష్మ, ద్రోణ, కృపాదులను కూడా మా యొక్క దానవులు ఆవహిస్తారు. వాళ్ళని ఆవహించి వాళ్ళ చేత నీ పని చేయిస్తారు. ఈ యొక్క దానవులు ఎప్పుడైతే, ఈ అసురులు ఎప్పుడైతే ఈ యొక్క భీష్మ, ద్రోణ, కృపాదులను ఆవహిస్తారో వాళ్ళు విచక్షణ లేకుండా, చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అందరినీ సంహరిస్తారు. నీకు కావాల్సింది అదే కదా. నీ మనసులో అర్జునుడి గురించి భయం ఉంది కదా. ఎస్, దానికి కూడా మేము ఒక ఉపాయం ఆలోచించాము. నరకుని ఆత్మ, ఈ నరకాసురుడు ఉన్నాడు కదా, ఆ నరకుని ఆత్మ కర్ణుడిని ఆవహిస్తుంది. ఆవహించి ఆ కృష్ణార్జునుని సంహరిస్తుంది. నరకాసురుడిని కృష్ణుడు సత్యభామ సమేతంగా వెళ్ళి సంహరించాడు కదా. సో టిట్ ఫర్ టాట్. ఇప్పుడు అదే నరకుడి ఆత్మ ఏదైతే ఉందో అది కర్ణుడిని ఆవహించి కృష్ణార్జునుని చంపేస్తుంది. ఓకే, ఈ విషయం పసిగట్టినటువంటి ఇంద్రుడు ఏం చేస్తాడంటే కర్ణుడి యొక్క కవచకుండలాలను అపహరిస్తాడు. కర్ణుడి కవచకుండ భవిష్యత్తు చెప్పేస్తున్నారు దానవులందరూ కూడా. అందుచేత మేమేం చేసామంటే సంసప్తకులు అనేటువంటి పేరు మీద లక్షలాది మంది దానవులని రెడీ చేశాం. ఆర్మీని, స్పెషల్ ఆర్మీ. సైతానికే ఫౌజే, ఆ సినిమాలో చెప్తాడు కదా, సైతానికే ఫౌజే అనమాట. అంటే ఈ యొక్క దానవ సైన్యాన్ని మేము ప్రత్యేకంగా సిద్ధం చేశాం. ఈ సంసప్తకులందరూ కూడా కలిసి, ఆ రూపంలో ఉన్నటువంటి దానవులందరూ కలిసి అర్జునుడిని వధిస్తారు. డోంట్ వరీ, కర్ణుడు వీక్ అయినా మళ్ళీ దానికి ఆల్టర్నేటివ్ ఉంది. నువ్వు వెళ్ళి హ్యాపీగా శత్రువులను జయించి నువ్వు నిష్కంటకమైనటువంటి రాజ్యాన్ని ఏలుకో, నీకేం ప్రాబ్లం లేదు అని దుర్యోధనుడిని బాగా మోటివేషన్ చేసి ధైర్యం చెప్పి మళ్ళీ వెంటనే తిరిగి అదే శక్తి ఏదైతే ఉందో ఆ కృత్య ఈ దుర్యోధనుడిని తిరిగి అతని శిబిరంలోకి చేర్చింది. చేర్చగానే దుర్యోధనుడు టక్కని కళ్ళు తెరిచాడు. ఏంటి కళ నిజమా అనుకున్నాడు. అనుకుని ఒక క్షణం ఆలోచించుకొని, సరే నేను పాండవుల్ని జయించి తీరతాను అని గట్టిగా తనకు తను సర్ది చెప్పుకున్నాడు, ధైర్యం చెప్పుకున్నాడు. తెల్లారింది. తెల్లారేసరికల్లా కర్ణుడికి టెన్షను. ఏంటంటే రాత్రి దర్భలు పడుచుకుని పడుకున్నాడు, ఉంటాడో పోతాడో అని భయం కర్ణుడికి. అందుకని తెల్లారుజామునే వచ్చాడు. తెల్లారుజామున వచ్చేసరికి
అందరు కర్ణుడు ముందు వచ్చేసాడు గబగబా. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా దుశ్శాసనుడు, శకుని వీళ్ళందరూ కూడా వచ్చారు. వచ్చి ప్లీజ్ నువ్వు అట్లా ఆలోచించుకు, మనం ఇచ్చేద్దాం అన్నాడు. కానీ ఆల్రెడీ మనసు గట్టిపరుచుకునే ఉన్నాడు. ఏంటి, పాండవులను చంపుదాము అని దుర్యోధనుడు రాత్రి దానవుల యొక్క మోటివేషన్కి మోటివేట్ అయ్యే ఉన్నాడు. సరే వీళ్ళందరూ కూడా కాసేపు బతులు అడుచుకుని ఓకే చలో వెళ్ళాం పదన్న నగరానికి అని మళ్ళీ రిటర్న్ అయిపోయారు. హస్తినాపురం చేరారు. హస్తినాపురం చేరిన తర్వాత ఒకరోజు భీష్ముడు దుర్యోధనుడిని పిలిచి నాయన, నేను నీకు ఆ రోజునే చెప్పా, అడవికి పోవద్దురా అనవసరంగా అని చెప్పాను. నువ్వు నా మాట వినలేదు. వెళ్ళి అక్కడ శత్రువుల చేత బంధించబడ్డావు, గంధర్వరాజుల చేత బంధించబడి అవమానం పొందావు. ఆ టైంలో నీ సైనికులందరూ చూస్తూ ఉండగానే నీ కర్ణుడు పారిపోయాడు. గుర్తుపెట్టుకో, జాగ్రత్తగా ఆలోచించుకో. అందరూ చూస్తుండగా కర్ణుడు పారిపోయాడు. ఇప్పుడు నీకు పాండవుల బలం ఏంటో కర్ణుడు బలం ఏంటో తెలిసిపోయిందా లేదా? నా మాట విను. కర్ణుడు పాండవుల్లో 4వ వంతు కూడా సరిపోడు. పాండవుల్లో 1/4 కర్ణుడు. నా మాట విను. అందువలన నువ్వు ఈ కర్ణుని చూసుకుని మిడిసిపడుతున్నావు. నా మాట విని పాండవులతో సంధి చేసుకోవడం చాలా మంచిది నీ ఆరోగ్యానికి అన్నాడు. ఆ మాట చెప్తూ ఉండగానే దుర్యోధనుడు నిర్లక్ష్యంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయాడు. ఆ వెళ్ళిపోగానే ఆ పక్కన ఉన్నటువంటి కర్ణుడు, శకుని, దుశ్శాసనులు కూడా దుర్యోధనుడిని ఫాలో అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. దాంతో భీష్ముడు సిగ్గుపడ్డాడు, అవమానం ఫీలయ్యాడు కొంచెం. ఎందుకంటే పెద్ద ఆయన చెప్తున్నాడు, వినాలి కదా, వినకుండా సకలం నిర్లక్ష్యంగా వెళ్ళిపోతే అర్థం ఏంటి, అవమానమే కదా. సిగ్గుపడి వెళ్ళిపోయాడు. అప్పుడు భీష్ముడు అటు వెళ్ళంగానే మళ్ళీ బ్యాచ్ అంతా మళ్ళీ లోపలికి వచ్చింది. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, దుష్ట చతుష్టయం మళ్ళీ వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి మనము? ఆ పెద్ద అనేది చెప్తుంటాడు, పట్టించుకోవద్దు, కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? అప్పుడు కర్ణుడు దుర్యోధనుడితో ఒక మాట అన్నాడు. ఓ దుర్యోధన, ఈ భీష్ముడు మాట్లాడితే మనలందరినీ తిడుతుంటాడు, ఆ పాండవుని పొగుడుతూ ఉంటాడు. ఇదే పని ఆయనకి. మన ఇక్కడ భోజనం చేస్తాడు, మళ్ళీ మనల్ని తిడతాడు, వాళ్ళని పొగుడుతాడు. ఇదే పరిస్థితి. నీ సమక్షంలో మాటికి నన్ను చులకం చేస్తున్నాడు. మాట్లాడితే కర్ణుడికి ఎందుకు పనికిరాడు, కర్ణుడు ఓడిపోతాడు, పారిపోయాడు, ఇదే చెప్తుంటాడు. ఈ దుర్బుద్ధి అయినటువంటి భీష్ముడికి నా బలపరాక్రమాలు చూపించాలనుకుంటున్నాను. దయచేసి నేను దిగ్విజయ యాత్ర చేస్తాను, నాకు పర్మిషన్ ఇవ్వు అన్నాడు కర్ణుడు. ఇంతకుముందు పాండవులు దేశ నలుమూల జయించుకొని రాజసూయాగం చేశారు, జరిగిపోయింది. ఇప్పుడు మనం దిగ్విజయ యాత్ర చేద్దాం ఫ్రెష్గా, సో దట్ మన యొక్క పవర్ ఎస్టాబ్లిష్ అవుతుంది. అది ఓకే. అప్పుడు ఈ మాట ఎప్పుడైతే కర్ణుడు అన్నాడో దుర్యోధనుడు అన్నాడు, బాగానే ఉంది ఐడియా, నువ్వు మళ్ళీ వెళ్ళి దిగ్విజయ యాత్ర చేసుకుంటావు పో అన్నాడు. అంటే ఒకసారి రీఎస్టాబ్లిష్ చేసుకోవటం. ఇప్పుడు పాండవులు అనేక మందిని జయించి రాజ్యం తమలో కలుపుకొని వాళ్ళని సామంతులుగా తీసుకొని రాజసూయాగం చేశారు. ఇప్పుడు వాళ్ళ కండిషన్ ఏంటో, వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారా, వాళ్ళు ఇండిపెండెంట్గా పనిచేస్తున్నారా, లేదా తిరిగి దుర్యోధనుడికి కూడా అదే విధమైన సబ్మిసివ్నెస్ అంటే ఆ సరెండర్ అయి ఉన్నారా, లేదా స్వతంత్రించి ఉన్నారా తెలియదు కదా. కాలం మారింది కదా, పాండవులు వెళ్ళిపోయారు కదా అడవికి. అందువలన ఇప్పుడు కర్ణుడు ఫ్రెష్గా మళ్ళీ సైన్యంతో సహా బయలుదేరి అన్ని దేశాల రాజుల్ని జయించగలిగాడు. ఎందుకంటే కర్ణుడికి కవచకుండలాలు ఉన్నాయి, అప్పటికి భార్గవాస్త్రం లాంటి అస్త్రాలు పనిచేస్తున్నాయి. ఆయనకేమి అస్త్రాలు మరుపుకు రావట్లేదు. అది చివరిలో కదా శాపాలు పనిచేసేది. ప్రస్తుతానికి అలాంటి శాపాల యొక్క ప్రభావం అప్పుడు లేదు కర్ణుడి మీద. అందువల్ల అన్ని రకాల బలంగానే ఉన్నాడు కర్ణుడు. ఆ యొక్క బలపరాక్రమాలతోటి అనేక మంది రాజులను జయించి ఆ ధన సంపాదన అంతా తీసుకొచ్చి హస్తినాపురానికి తీసుకుని మళ్ళీ తిరిగి వచ్చాడు కర్ణుడు విజయయాత్ర చేసి. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడికి ఎదురేగి స్వాగతం పలికి సత్కారాలు చేసి, నాకు భీష్ముడి వల్ల కానీ, ద్రోణుడి వల్ల కానీ, కృపాచార్యుడి వల్ల కానీ, మన శకుని మామ వల్ల కానీ, వీళ్ళెవ్వరి వల్ల పొందని అభ్యుదయాన్ని నేను నీ వల్ల పొందాను. అందరు పాండవులు కలిసిన నీలో 16వ వంతు కూడా ఉండరు కర్ణ అన్నాడు. ఇక్కడ కారణం ఏంటంటే భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు లేదా విదురుడు వీళ్ళందరూ కూడా సలహాలు, ధర్మం చెప్పేవాళ్ళే తప్ప వీళ్ళందరూ ఏ రోజు కూడా దుర్యోధనుడి కోసం ప్రత్యేకంగా జైత్రయాత్రలు చేసిన వాళ్ళు కాదు, ధనం కానీ రాజ్యం కానీ సంపాదించి పెట్టిన వాళ్ళు కాదు. అలాగే శకుని కూడా కూర్చుని చెప్పేవాడే కానీ కూర్చుని పాచికలాడటం, ఈ యొక్క రాజ్యాన్ని సంపాదించి పెట్టడం ఇలా చేయటమే తప్ప క్షత్రియ పౌరుషంతో ఒక రాజ్యాన్ని సంపాదించి పెట్టినవాడు కర్ణుడే. దుర్యోధనుడి యొక్క సావరానిటీని అంటే సార్వభౌమత్వాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు ఇక్కడ కర్ణుడు. అందుకనే దుర్యోధనుడు అతన్ని ప్రత్యేకంగా మళ్ళీ ప్రశంసిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత కర్ణుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి
గాంధారి దగ్గరికి వెళ్ళి ఒక కుమారుడు కొడుకు ఎలాగైతే ప్రేమపూర్వకంగా నమస్కరిస్తారో అలా పాదాలు స్పృశించి నమస్కరించాడు. తల్లిదండ్రులను, మేనమామని, గురువుని మాత్రమే పాదాలు స్పృశించి నమస్కరించాలి, మిగిలిన వాళ్ళ పాదాలు స్పృశించకుండా నమస్కరించాలని పెద్దలు చెప్తారు. ఇక్కడ కర్ణుడు ధృతరాష్ట్రుడిది గాంధారి యొక్క పాదాలు స్పృశించి ఒక కుమారుడు ఎలా ఆశీర్వాదం తీసుకుంటాడో అలా ఆశీర్వాదం తీసుకున్నాడు. ఇదనమాట. అప్పుడు ధృతరాష్ట్రుడు చాలా ప్రేమపూర్వకంగా అతన్ని కౌగిలించుకున్నాడు. ధృతరాష్ట్రుడు కర్ణుడి విషయంలో అంత ఆదరభావంతో ఎందుకున్నాడు అంటే అతడు తన కుమారుడికి ఇంత సామ్రాజ్యాన్ని, ధనాన్ని సంపాదించి పెట్టాడు కాబట్టి చాలా ఆదరపూర్వకంగా కౌగిలించుకున్నాడు. అప్పుడు కర్ణుడు కూడాను, ఓ మహారాజా, ఈ పృథ్వీ అంతా ఇప్పుడు నీకు ఆధీనమైనట్లు, ఇంద్రుడు స్వర్గాన్ని పరిపాలించినట్లుగా నువ్వు శత్రుభయం లేనివాడివై ఈ పృథ్వీని పరిపాలించు అని దుర్యోధనుడితోటి అన్నాడు కర్ణుడు. అప్పుడు ఆ మాటలు ఉన్నటువంటి దుర్యోధనుడు చాలా సంతోషంతో, నువ్వు నాకు ఫ్రెండ్వి, నువ్వు నాకు తోడుంటే నేను చేయలేనిది ఏది ఉంది. అయితే ఒక్కడి కర్ణ, ఈ యొక్క ధర్మరాజు రాజసూయ యాగం చేసినప్పటి నుంచి నాకు కూడా రాజసూయ యాగం చేయాలని తీవ్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే చాలా వైభవంగా చేశాడు. అంతకు మించిన వైభవంతో నేను రాజసూయ యాగం చేయాలని కోరిక నాకుంది. అందువల్ల దయచేసి ఇది నువ్వే చేయగలవు అంటే మంచి ఫామ్లో ఉన్నాడు కర్ణుడు ఇప్పుడు. సో ఇంక ప్రతిదీ కర్ణుడి మీదుగానే ఉంటుంది వ్యవహారం అంతా. కర్ణ, నువ్వే నా చేత రాజసూయ యాగం చేయించాలి, ఇదంతా నీ పనే, నువ్వే చేయించాలి, ఇదంతా నాకు చాలా ఇదిగా ఉంది రాజసూయ యాగం చేయాలని అన్నాడు దుర్యోధనుడు. అయితే అప్పుడు కర్ణుడు అన్నాడు, తప్పకుండా నువ్వు రాజసూయ యాగం చేయడానికి అర్హుడివే దుర్యోధన మిత్రమా, అన్ని అరేంజ్మెంట్స్ చేసుకో, చేద్దాం అన్నాడు. అప్పుడు దుర్యోధనుడు పురోహితుడిని పిలిచాడు. నేను రాజసూయ యాగం చేయాలనుకుంటున్నాను, అరేంజ్మెంట్స్ చేయండి అన్నాడు. అప్పుడు పురోహితుడు ఒక మాట అన్నాడు, ఆల్రెడీ నీ సోదరుడైనటువంటి యుధిష్ఠిరుడు రాజసూయ యాగం చేసి ఉన్నాడు. అతడు జీవించి ఉండగా, నీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్ర మహారాజు జీవించి ఉండగా మళ్ళీ మీ కౌరవ వంశం వాళ్ళు ఎవరూ కూడా ఆ యాగం చేయకూడదు. రాజసూయ యాగం చేస్తే పెద్దవాడు చేయాలి, వాడు పోతే రెండోవాడు చేయాలి, వాడు పోతే మూడోవాడు చేయాలి. ఇది సీక్వెన్స్. ఇక ధృతరాష్ట్ర మహారాజు బతుకున్నాడు, అక్కడ ధర్మరాజు బతుకున్నాడు. సో నువ్వు ఇప్పుడు రాజసూయ యాగం చేయటం నాట్ పర్మిటెడ్. రూల్స్ ప్రకారం నువ్వు రాజసూయ యాగం చేయకూడదు. అయితే రాజసూయ యాగం వంటిదే మరొక యజ్ఞం ఉంది, దాని పేరు వైష్ణవ యజ్ఞం. ఆ వైష్ణవ యాగాన్ని నువ్వు చేయొచ్చు. నీకు కప్పం కట్టేటువంటి రాజులందరూ కూడా ఇచ్చిన బంగారంతో ఒక బంగారు నాగలు చేయించాలి. దానితోటి యజ్ఞ ప్రాంతాన్ని అంతటిని దున్నించి అక్కడ వైష్ణవం అనేటువంటి యజ్ఞం చేయాలి. ఇది ప్రొసీజరు. ఇది రాజసూయ యాగానికి పోటీ పడేటువంటి యజ్ఞము అన్నాడు ఆ పురోహితుడు. శభాష్. ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు దుర్యోధనుడు. ఏమంటారు అన్నాడు. లేదు, చేయాల్సిందే వైష్ణవ యాగం, ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు అర్జెంటుగా. ఎందుకంటే అవమానం తాలూకు జ్ఞాపకాల నుంచి తిరిగి బయటపడాలి అంటే ఏదో ఒకటి చేయాలి ఇప్పుడు, ఒక మంచి పని. మనం కూడా ఇళ్లలో ఇబ్బందులకు సుబ్బందులు వేస్తే మనం ఏం చేస్తాం, ఏ వ్రతమో నోమో పూజ చేస్తే ఒక మైండ్ ఫ్రెష్ అయిపోతుంది. దుర్యోధనుడు కూడా అదే ఆలోచించాడు. పొందిన అవమానాలు, అలాగే అనుమానాలు, ఈ భయాలు వీటన్నిటి నుంచి బయటపడటం కోసం గాను ఒక మంచి పుణ్యకార్యం చేయాలనుకున్నాడు. ఆ ప్రకారమే వైష్ణవ యజ్ఞం చేయాలనుకున్నాడు దుర్యోధనుడు. ఆ ప్రకారంగా అందరు రాజులకు కూడా ఆహ్వానాలు పంపించడం జరిగింది. అప్పుడు దుశ్శాసనుడు ఈ ద్వైత వనంలో ఆల్రెడీ అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులను ఆహ్వానించడం కోసం ప్రత్యేకంగా దూతలను పంపించి ఇన్విటేషన్ పంపించాడు. వాళ్ళు ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, ఇట్లాగా మా మహారాజు తన స్వశక్తితోటి, స్వవీర్యంతో సంపాదించుకున్నటువంటి సంపదలతోటి యజ్ఞం చేస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ ఆహ్వానించడం కోసం మమ్మల్ని పంపించాడు అన్నాడు వెళ్ళిన దూత. అప్పుడు ధర్మరాజు అన్నాడు, చాలా సంతోషం నాయన, కాకపోతే మేము కూడా వస్తాం, కానీ ఇప్పుడు కాదు కదా, 13 సంవత్సరాలు పూర్తయ్యే వరకు మేము షరతు ప్రకారం మేము అరణ్య అజ్ఞాతవాసాలు చేయాలి కాబట్టి మేము ఇప్పుడు రాలేము అన్నాడు ధర్మరాజు. అయితే భీముడు ఆ మాటలు విని ఆ దూతలతో అన్నాడు, వెళ్ళి మీ రాజుకు చెప్పండి. భీముడు అసలు ఊరుకోడు కదా. మీ రాజుకు చెప్పండి, 13 సంవత్సరాల తర్వాత జరగబోయేటువంటి అస్త్రశస్త్రాలతోటి జరగబోయేటువంటి మహాయజ్ఞం ఒకటి ఉంది. అందులో ఆ యజ్ఞంలో అందరినీ సమిధలుగా వేసి మా ధర్మరాజు యజ్ఞం చేస్తాడు. ఆ అస్త్రయజ్ఞంలో ఈ దుర్యోధన దుశ్శాసనులందరినీ కూడా హోమం చేసినప్పుడు వాళ్ళందరినీ సమిధలుగా వాడతాము, అప్పుడు నేను కూడా ఆ యజ్ఞానికి వస్తాను అన్నాడు భీమసేనుడు కోపంగా. సరే, ఏది ఏమైనప్పటికీ దుర్యోధనుడు అక్కడ చాలా అట్టహాసంగా బ్రహ్మాండంగా యజ్ఞం పూర్తి చేశాడు. అందరూ బాగా పొగిడారు. కొంతమంది అన్నారు, అబ్బా రాజసూయ యాగం ఏం యాగం అండి, మీరు చేసిన వైష్ణవ యజ్ఞం
ఓ బ్రహ్మాండంగా ఉంది, మీ యజ్ఞంలో అది 16వ వంతు కూడా సరిపోదు, ధర్మరాజు చేసిన రాజసూయాగం తూచి అసలేమీ లేదు అన్నారు. అందరూ విపరీతంగా ప్రశంసించినప్పుడు కర్ణుడు ఆ యొక్క సభలో సంతోషంగా అందరూ ఒక చోటుకు వచ్చి సంతోషంగా మాట్లాడుకుంటున్నప్పుడు, బ్రహ్మాండంగా జరిగిన యజ్ఞం చాలా బాగా జరిగిందని మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు, అప్పుడు కర్ణుడు నిద్రలేచి ఒక మాట అన్నాడు. ఈ దురాత్ములైనటువంటి పాండవులందరినీ కూడా రూపమాపి నువ్వు భవిష్యత్తులో రాజసూయాగం చేయాలి, నువ్వు భవిష్యత్తులో రాజసూయాగం కూడా చేస్తావు, ధర్మరాజుని చంపేసి నువ్వు మళ్ళీ రాజసూయాగం చేస్తావు, నువ్వు అలాంటి అభివృద్ధి చెందుతుండగా నేను చూస్తాను అన్నాడు. అంటే అప్పుడు దుర్యోధనుడు చాలా సంతోషంతో పాండవులు ఎప్పుడు నశిస్తారో నేను ఎప్పుడు రాజసూయాగం చేస్తానో అని అన్నాడు. దుర్యోధనుడు సంతోషంతో అన్నాడు, అది ఎప్పుడు చేస్తానో కదా అన్నాడు ఎక్సైట్మెంట్ తోటి. అప్పుడు కర్ణుడు ఒక తీవ్రమైనటువంటి శపథం చేశాడు. మహారాజా, నేను అర్జునుడిని సంహరించే వరకు నా కాళ్ళు కడిగించుకోను, ఎవరి చేత నా పాదాలు కడిగించుకోను, మద్యము మాంసము ముట్టను, శాకాహారం ప్యూర్ వెజిటేరియన్గా మారుతున్నాను నీకోసం, ప్రతిజ్ఞ కర్ణుడిది. మద్య మాంసాలు ముట్టను, ఎవరన్నా వచ్చి ఏదన్నా యాచిస్తే నేను లేదు అని చెప్పను అని కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. సో ఎవరి చేత కాళ్ళు కడిగించుకోను, మద్య మాంసాలు ముట్టను, ఎవరు వచ్చి ఏది యాచించినప్పటికీ కూడా లేదని చెప్పను అని ఈ రకమైనటువంటి ఒక వ్రతం తీసుకున్నాడు కర్ణుడు ఈ సందర్భంగా. ఎందుకంటే మంచి మూడ్లో ఉన్నారు అందరూ, హుషారులో, అదనమాట. ఇవన్నీ తెలిసి ధర్మరాజుకి, ధర్మరాజు తలపట్టు కూర్చున్నాడు. దూత వచ్చి చెప్పాడు. ధర్మరాజుకి సుఖం లేకుండా పోయింది. ఇప్పుడు అల్టిమేట్గా ఎంత జ్ఞాతులైనా శత్రువే కదా దుర్యోధనుడు వృద్ధిలోకి వెళ్ళాడు. ఇప్పుడు వైష్ణవయాగం చేశాడు, కర్ణుడు వెళ్ళి దేశాలు జయించుకొచ్చాడు. ఇవన్నీ విన్నప్పుడు ధర్మరాజుకి ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎట్లాగైతే అర్జునుడు స్వర్గానికి వెళ్ళి అస్త్రశస్త్రాలు తీసుకొచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడు వాళ్ళు ఎలాంటి చింత పొందారో, అదేవిధంగా దుర్యోధనుడు కర్ణుడు వృద్ధిలోకి పొందారని తెలిసినప్పుడు ధర్మరాజుకు కూడా ఒక రకమైనటువంటి నర్వస్నెస్ వచ్చేసింది నిద్ర పట్ల. అందులో కర్ణుడు ప్రతిజ్ఞ చేశాడు. ఏమన్నాడు? అర్జునుడిని చంపే వరకు కాళ్ళు కడిగించుకొని అన్నాడు, మద్య మాంసాలు పుంటను అన్నాడు, ఎవరు ఏమి యాచించినా ఇస్తాను అన్నాడు. ఈ ప్రతిజ్ఞ చేశాడు. దాంతో ధర్మరాజుకు నిద్ర పట్ల. ఏంట్రా బాబు అని ఒకటే దిగులు పడుతూ ఉన్నాడు. ఒక రోజున ధర్మరాజుకు ఒక కల వచ్చింది. ఆ కలలో ఆ అడవిలో ఉన్నటువంటి మృగాలన్నీ కూడా వణికిపోతూ కనపడి, స్వామి మీరు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ యొక్క సోదరులందరూ మమ్మల్ని అడ్డగోలుగా సంహరిస్తున్నారు వేట పేరుతోటి, మా సంతతి తుడిచిపెట్టుకుపోయేట్టుంది మీరు ఇక్కడున్న నాళ్ళల్లో, మేము కొద్దిగా శాంపుల్గా అక్కడ కొన్ని విత్తనాల్లాగా మిగిలాం, కొద్దిమంది మిగిలాం, ఒక్కొక్క అంటే దుప్పులు కొన్ని, లేలు కొన్ని, రకరకాల మృగాలు, ఈ మృగాలు ఇవన్నీ కూడా మేము కొద్దిగా ఉన్నాం, అక్కడ కొన్ని మిగిలిపోయినాయి, మొత్తాన్ని మీరు లేపేశారు, దయచేసి మమ్మల్ని కరుణించాలి, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అడిగినాయి ఆ మృగాలు కలలో ధర్మరాజుకి. అప్పుడు ధర్మరాజు ఉలిక్కిపడి లేచి మర్నాడు తన సోదరులు లేపి, మనం వాటిని రక్షించాలి, మృగాలన్నీ కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయి మన వలన, మనం ఇక్కడ ఆల్రెడీ 1 సంవత్సరం 8 మాసాలు ఉన్నాయి కాబట్టి మళ్ళీ మనం తృణబిందు సరస్సు దగ్గరికి వెళ్ళాము అని చెప్పని పరివారంతో బయలుదేరి కామిక వనాన్ని చేరాడు మళ్ళీ పాండవులు. ఒక రోజున వ్యాస మహర్షి పాండవులను చూడటం కోసం కామిక వనానికి వచ్చాడు. ఆ కామిక వనానికి వచ్చి ధర్మరాజుకు అనేక రకాలైనటువంటి ధర్మాల గురించి, తపస్సు యొక్క గొప్పతనాన్ని గురించి, మోక్ష మార్గం గురించి వివరించి, ధర్మరాజా కష్టసుఖాలు కలిమిలేవులు ఇవన్నీ కూడా కావడి కుండలు లాంటివి వస్తుంటాయి పోతుంటాయి, బాధపడకు, నువ్వు కూడా నీ కష్టాలన్నీ కూడా తీర్చుకొని అవన్నీ దాటి నీ రాజ్యం నువ్వు తప్పకుండా పొందుతావు అని చెప్పనేసేసి ధైర్యం చెప్పి వ్యాస మహర్షి అంతర్ధానం అయ్యాడు. ఆ తర్వాత ఏం జరిగింది? దుర్యోధనుడు కుట్రలు ఆపాడా, కొత్త కుట్రకు తెరతీశాడా, అప్పుడు దాని ధర్మరాజు మీద ఎలాంటి కుట్రకు తెరతీశాడు అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. స్వస్తి.